అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రమణియన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పీనట్ బటర్ గురించి వినే ఉంటారు. ఇది ఒక రకమైన స్ప్రెడ్ అన్నమాట. పీనట్ బటర్లో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్ కంటెంట్ అంతా ఎక్కువ ఉంది కాబట్టి పిల్లలు కూడా దీన్ని బాగా హ్యాపీగా తినచ్చు అనమాట. సో ఇవాళ పీనట్ బటర్తో పాటు ఒక మంచి శాండ్విచ్ రెసిపీ చూపించబోతున్నాను. సో రండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ చేయడం కోసం ముందుగా అరకప్ వేయించి పొట్టు తీసిన వేరుశనగలని ఒక మిక్సర్ జార్లో వేస్తున్నాను. వీటిని ఇలా బరగ్గా అయ్యేట్టు ఒకసారి రుబ్బాలి. ఇది వేయడం వల్ల పీనట్ బటర్కి మంచి క్రంచీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు పీనట్ బటర్ చేయడానికి ఒక మిక్సర్ జార్లో 2 కప్పుల వేయించి పొట్టు తీసిన వేరుశనగల్ని వేస్తున్నాను. ఇది 250 ml కప్. వీటన్నిటిని పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి. ఇదంతా కొంచెం క్రీమీగా అవడానికి నేను 1 టేబుల్ స్పూన్ అంత నూనె కూడా వేస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ పేస్ట్ ఎంత స్మూత్గా ఉందో. వేరుశనగల్లో ఆల్రెడీ నూనె ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా యాడ్ చేయకుండా ఇలాంటి బటర్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇందులో కొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడానికి నేను 2 టీ స్పూన్ల తేనె వేస్తున్నాను. తర్వాత ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేయడానికి 1 చిటికెడు ఉప్పు కూడా వేయాలి. పీనట్ బటర్లో స్వీట్ ఇంకా సాల్ట్ టేస్ట్ సమానంగా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. సో మీరు వాటిని ఎక్కువగా యూజ్ చేయని అవసరం లేదు. ఇదంతా మళ్ళీ ఒక్కసారి రుబ్బిన తర్వాత పక్కన పెట్టుకుని వేరుశనగల పొడిని వేస్తున్నాను. ఇప్పుడు చివరగా ఇంకొకసారి ఇదంతా గ్రైండ్ చేయాలి. అంతే, చాలా టేస్టీగా హెల్తీగా ఉండే హోమ్ మేడ్ పీనట్ బటర్ తయారైనట్టే. ఈ ఫ్రెష్ అండ్ క్రంచీ పీనట్ బటర్తో శాండ్విచ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. శాండ్విచ్ చేయడానికి నేను 2 స్లైస్ల బ్రౌన్ బ్రెడ్ని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే దీనికి బదులు వైట్ బ్రెడ్ కూడా వాడుకోవచ్చు. పీనట్ బటర్ని తీసుకుని ఒక స్లైస్ మీద పూర్తిగా అప్లై చేయాలి. రెండో స్లైస్ మీద బెర్రీ ప్రిజర్వ్ వేస్తున్నాను. మీరు మామూలుగా జామ్ ఏదైనా కూడా వాడుకోవచ్చు. ఇది కూడా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఈ 2 స్లైసెస్ని ఒక్కదానిపైన ఒక్కటి పెట్టి మధ్యలోకి కట్ చేయాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే పీనట్ బటర్ జెల్లీ శాండ్విచ్ తయారైనట్టే. దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. పీనట్ బటర్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చిన్న బ్యాచెస్లో చేసుకుంటే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఉంచితే ఇది నెల రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉంటుంది. చూసారు కదా పీనట్ బటర్ అండ్ పీనట్ బటర్ జెల్లీ శాండ్విచ్ ఎలా చేయాలో. మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఒక బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. లేకపోతే 2-3 రోజులు అయిపోతుందంటే మీరు బయట పెట్టుకొని మీరు దీన్ని వాడుకోవచ్చు. అలాగే ఈ రెసిపీ చేసేటప్పుడు పీనట్స్ బాగా ఫ్రెష్గా ఉండేట్టు చూసుకోండి, లేకపోతే ఒక ఆయిలీ టేస్ట్ వస్తుంది. సో తప్పకుండా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు ఫాలో అవుతే బ్రహ్మాండంగా ఉంటుంది పీనట్ బటర్. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.